హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. బేసిక్గా ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి యాక్టెడ్ బై మౌలి శివాని, ప్రొడ్యూస్డ్ బై ఆదిత్య హాసన్ అండ్ డైరెక్టెడ్ బై సాయి మార్తాండ్. బేసిక్గా మూవీ నాకు ఎలా అనిపించిందో చెప్పాలంటే ఫుల్ ఫ్లెజ్డ్గా నవ్వుకున్నాను థియేటర్లో. ఐ థరోలీ లవ్డ్ ఇట్. మీరు కనుక మొత్తం అన్నీ స్ట్రెస్ పక్కకు పెట్టేసి నవ్వుకోవాలనుకుంటే హార్ట్ఫుల్గా ఈ మూవీకి డెఫినెట్గా థియేటర్లో వెళ్ళండి. సో బుక్ యువర్ థియేటర్స్ అనమాట. నాకు ఎందుకు నచ్చింది, ఏంటి, నచ్చనివి ఏంటి అని చెప్పి ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. నాకు నచ్చని పాయింట్ ఒకటి ఉంది, అది నేను లాస్ట్లో చెప్తాను, రివ్యూ లాస్ట్లో. సో వాచ్ ద ఫుల్ రివ్యూ. బేసిక్గా ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోతే, ఇంకా ఈ మూవీ అనౌన్స్ చేసినప్పుడే ఏదైతే ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేశారో ఆ ప్రమోషనల్ వీడియోలో మౌలి హీరోగా అన్నప్పుడే ఇక కొంచెం క్యూరియాసిటీ క్రియేట్ అయ్యుండే. అండ్ ఆదిత్య హాసన్ 90s డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఈ మూవీలో ఉన్నాడు అనేసరికి నేను అతనే డైరెక్టర్ ఏమో, అతని స్టోరీ ఏమో అనుకున్నాను. బట్ మొన్న ప్రమోషనల్లో తెలిసింది ఏంటంటే ఇది అతను డైరెక్ట్ చేయట్లేదు, అతని స్టోరీ కాదు. హీ వాజ్ జస్ట్ ప్రొడ్యూసింగ్ ది మూవీ. సాయి మార్తండ్ అనే అతను ఇంకొక అతను అతని స్టోరీ అండ్ అతను డైరెక్ట్ చేశాడు ఈ మూవీ అని చెప్పి తెలిసింది. సో టీజర్ వచ్చాక చూస్తే సిమిలర్ టు 90s ఆ మూమెంట్స్ మీద వెళ్ళిపోతున్నట్టుంది. బట్ థియేటర్కి వెళ్ళాక వితౌట్ మినిమల్ ఎక్స్పెక్టేషన్స్తో కూర్చొని జస్ట్ రొమాంటిక్ కామెడీ, కొంచెం అంటే లైక్ లవ్ స్టోరీ అండ్ కామెడీ ఉంటే సరిపోతుంది అనుకుని కూర్చున్నాను. కానీ ఫస్ట్ 15 minutesలోనే ఏదైతే టైటిల్ కార్డ్ పడేసరికి మనకి అలా మూవీలోకి తీసుకెళ్తారనమాట. మూవీలోకి కూడా పర్ఫెక్ట్గా కామెడీ సీన్స్ తోటి ఏం జరగదు, అక్కడక్కడే. బేసిక్గా ఇది మొత్తం ఒక 15 characters మధ్యలో జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ 15 characters హీరో సైడ్ 4 members ఫ్యామిలీ అనమాట, హీరోయిన్ సైడ్ 4 members, అండ్ హీరోకి ఒక 2 friends ఉంటారు, హీరోయిన్కి ఒక ఫ్రెండ్, అండ్ వాళ్ళ కాలేజ్ అంటే టీచర్ ఒక అతను ఉంటాడు. వీళ్ళ మధ్యలోనే జరుగుతుంది, ఆ 15 characters మధ్యలోనే జరుగుతూ ఉంటుంది. కానీ ఫుల్ ఆన్ లాఫ్ రైడ్ అనమాట. సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటాము. అది ఇంకా థియేటర్లో చూసేసరికి ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో ఎన్హాన్స్ అవుతుంది. బేసిక్గా ఇది ఈటీవీ విన్ వాళ్ళు రిలీజ్ చేశారు అండ్ ప్రొడ్యూస్ కూడా వాళ్ళే చేశారనమాట. ఆదిత్య హాసన్ ప్రొడ్యూస్ చేసినా కానీ వాళ్ళే తర్వాతకి మిగతాదంతా చూసుకున్నారు. ఇది రిలీజ్ డిజిటల్లో కూడా చేయొచ్చు, కాకపోతే ఈటీవీ విన్ వాళ్ళు 90s అండ్ అనగనగా ఏదైతే రిలీజ్ చేశారో థియేటర్లో చూస్తే ఇంకా బాగుండేది అనిపించింది అది వచ్చినప్పుడే. ఇప్పుడు దానికి ఆ తప్పు చేయకుండా ఈ మూవీకి లిటిల్ హార్ట్స్ అనే మూవీని వీళ్ళు థియేటర్లో రిలీజ్ చేయడం ఇట్ వాజ్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే ఈ మూవీ పక్కా థియేటర్లో చూడాల్సిన మూవీ. ఆడిటోరియం మొత్తం నవ్వుతూ ఉంటే మన లాఫ్ అనేది ఇంకా ఎన్హాన్స్ అయ్యి మనం ఇంకెక్కువసేపు నవ్వుతూ ఉంటాము. నేను ఫుల్ ఫ్లెజ్డ్గా థరోలీ ఎంజాయ్ చేశాను అనమాట మూవీని. ఈ మూవీ బేసిక్గా ఇక్కడ ఎన్హాన్స్ అవుతుందని అంటే పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్స్ పెద్ద పెద్దగా ఏముండవు. ఒక ఇంటర్ అబ్బాయి, ఇంటర్లో జరుగుతున్న స్టోరీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఆ రూటెడ్ సెటప్లో ఫ్యామిలీ మధ్యలో జరిగే సీక్వెన్సెస్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బ్రదర్ మధ్యలో జరిగే సీక్వెన్సెస్, అండ్ హీరో మధ్యలో వాళ్ళిద్దరికి కొంచెం స్టడీ రాదు అని చెప్పి ఆ చదువు రాని దాని మధ్యలో వాళ్ళు పెట్టిన కామెడీ అండ్ హీరో ఫ్యామిలీ దగ్గర వేసే జోక్లు, ఆ మూమెంట్స్లో నుంచే ఎన్హాన్స్ అవుతూ వెళ్తుందనమాట. సో బేసిక్గా మూవీ పెద్దగా చెప్పడానికి ఏం లేదు. బట్ నాకు నచ్చని పాయింట్ ఏంటంటే ఒక పాయింట్, అది కూడా పెద్ద పాయింట్ ఏం కాదు, బట్ ఏంటంటే ఆ లాస్ట్లో ఏదైతే క్లైమాక్స్ ఉందో ఆ క్లైమాక్స్ ఏదో ఫుల్ ఫ్లెజ్డ్గా చెప్పేయాలి అన్నట్టు, ఏదో క్లైమాక్స్ పెట్టేయాలన్నట్టు తొందరగా అయిపోగొడతారనమాట. ఒక పాయింట్ దగ్గర తర్వాతకి ఇక్కడ ఎండ్ పెట్టి part 2 వేసినా ఇంకా బాగుండేది అనిపించింది. బట్ దట్ వాజ్ ద మినిమల్ థింగ్. అది కూడా సినిమాలో అతికినట్టే ఉంటుంది, బట్ సెకండ్ పార్ట్కి కూడా స్కోప్ ఉంది. బట్ వాళ్ళ సెకండ్ పార్ట్ దగ్గర తీయకుండా ఇది ఫుల్ ఫ్లెజ్డ్ ఒక మూవీలాగా కంప్లీట్ చేశారు. మౌలి డిడ్ ఎ గ్రేట్ పర్ఫార్మెన్స్ అండ్ శివాని కూడా చాలా బాగా చేసింది, ఆ లీడ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో. అండ్ ఈ డైరెక్షన్ మాత్రం పర్ఫెక్ట్గా సాయి మార్తన్ చేశాడనమాట. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ తక్కువ అనిపించవు. మ్యూజిక్ మాత్రం ఒక పాట ఉంటుంది, అక్కడ మౌలి యాక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. 30 minutes దాకా ఉంటుంది. అది వచ్చిన ప్రతిసారి నవ్వుతూనే ఉంటారు థియేటర్లో. దట్ వాజ్ ఫర్ షూర్ అనమాట. అండ్ ఆడిటోరియం మొత్తం నవ్వడం వల్ల అది ఎన్హాన్స్ అవుతుంది. సో థియేటర్లో తప్పకుండా చూడండి మూవీని. ఆ పాట వల్ల వాళ్ళు తీసుకున్న సినారియోస్ అండ్ వాళ్ళు క్రియేట్ చేసిన కామెడీ సీక్వెన్సెస్ కూడా చాలా బాగా పడ్డాయి. సో కన్ఫామ్గా మీరు నవ్వుకోవాలి, స్ట్రెస్ అంతా రిలీవ్ అవ్వాలి ఈ వీకెండ్కి అనుకుంటే మాత్రం డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి ఈ మూవీ చూడండి. యూ లవ్ ద మూవీ ఫర్ షూర్. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ద రివ్యూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ మూవీని థియేటర్లో మిస్ అవ్వకండి ఎట్టి పరిస్థితుల్లో. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.